రామాయణంలో ఎన్నో నాటకీయమైన ఘట్టాలున్నాయి కదా. ఈరోజు మనం అలాంటి ఒక సంఘటన గురించే మాట్లాడుకోబోతున్నాం. కొన్ని గంటల వ్యవధిలోనే ఒక మహాసామ్రాజ్యం తలరాత ఎలా మారిపోయిందో చూద్దాం. అసలు ప్రశ్న ఇదే. అంతా సవ్యంగా ఉంది, పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మరి అలాంటి సమయంలో అదే వేడుక 14 ఏళ్ల వనవాసానికి ఎలా దారితీసింది? అసలు ఈ మార్పు వెనుక ఏం జరిగింది? కథలోకి వెళ్లే ముందు మనం ఒక్కసారి ఆ రోజు అయోధ్యలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అది మామూలు రోజు కాదు, నిజంగా ఒక చారిత్రాత్మకమైన రోజు. ఒకసారి ఊహించుకోండి, నగరం మొత్తం ఎలా ఉండి ఉంటుందో. ప్రతి వీధి, ప్రతి ఇల్లు పూలతో, రంగురంగుల దీపాలతో అలంకరించారు. ప్రజలందరి ముఖాల్లో ఒకటే ఆనందం. తమ ప్రియమైన యువరాజు శ్రీరాముడు సింహాసనం ఎక్కబోతున్నాడనే వార్తతో ఊరంతా పండగ చేసుకుంటోంది. అయితే ఈ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. సరిగ్గా అప్పుడే కథలోకి ఒక పాత్ర ప్రవేశించింది, అసూయ రూపంలో. ఆ పాత్ర మొత్తం కథ గమనాన్నే మార్చేసింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాలన్నీ మన ఇతిహాసాల్లో చాలా స్పష్టంగా, వివరంగా రాసియున్నాయి. కథని మలుపు తిప్పిన ఆ కీలకమైన పాత్రే మంథర, కైకేయి రాణికి అత్యంత నమ్మకమైన దాసి. నగరం మొత్తం రాముని కీర్తిస్తుంటే ఆ సంబరాలు చూసి ఆమె కళ్ళు అసూయతో మండిపోయాయి. తన యజమానుడాలి కొడుకైన భరతుడిపై ఉన్న పక్షపాతమే ఆమెను తప్పుడు మార్గంలో నడిపించింది. ఇదిగో, ఇవే ఆ మాటలు. కేవలం మాటలు కావివి, ఒక సామ్రాజ్యాన్ని కుదిపేయగల విషకు విత్తనాలు. మంథర నేరుగా కైకేయి దగ్గరికెళ్లి ఆమె మనసులో భయాన్ని, అభద్రతాభావాన్ని నింపేసింది. రాముడు రాజైతే కౌసల్యకు ప్రాధాన్యత పెరిగిపోతుంది. అప్పుడు కైకేయి ఆమె కొడుకు భరతుడు వాళ్లకు దాసోహమనాల్సి వస్తుందని, వాళ్ల బానిసలుగా బతకాల్సి వస్తుందని బాగా నూరిపోసింది. మంథర మాటలు కైకేయి మీద బాగా పనిచేశాయి. తనలో పుట్టిన ఆ భయాన్ని, ఆశను ఒక ఆయుధంగా వాడుకోవాలని నిర్ణయించుకుంది. దానికోసం పాత వాగ్దానాన్ని బయటకు తీసింది. కైకేయి ఎంత వ్యూహాత్మకంగా ఆలోచించిందో చూడండి. నేరుగా వెళ్లి గొడవపడలేదు, ముందుగా కోపగృహంలోకి వెళ్ళింది. అంటే ఆ రోజుల్లో రాణులు తమ అసంతృప్తిని రాజుకు తెలియజేయడానికి ఉపయోగించే ఒక ప్రత్యేకమైన గది అన్నమాట. రాజు వచ్చి బ్రతిమిలాడినప్పుడు సరైన సమయం చూసి గతంలో దశరథుడు తనకిచ్చిన 2 వరాలను గుర్తుచేసింది. ఆ తరువాత ఆ వరాల్ని వాడుకుని తన మనసులో ఉన్న 2 కోరికలను బయటపెట్టింది. ఇవేమీ సాధారణమైన కోరికలు కావు, ఒక రాజ్యం తలరాతను శాశ్వతంగా మార్చేసే కోరికలు. మొదటిది, అందరూ ఇష్టపడే రాముడిని 14 సంవత్సరాలు అడవులకు పంపాలి. ఇక రెండవది, ఆ సింహాసనంపై తన కొడుకు భరతుణ్ణి కూర్చోబెట్టాలి. ఆ మాటలు వినగానే దశరథ మహారాజు గుండె పగిలిపోయింది. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే కొడుకును అడవులకు పంపాలన్న మాట, ఆ షాక్ తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇప్పుడు కథ మన హీరో వైపు మళ్ళుతోంది. ఇంత క్లిష్టమైన పరిస్థితిలో శ్రీరాముడు ఎలా స్పందించాడు? తన తండ్రికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టాడు? అసలు నోట మాట రాని స్థితిలో ఉన్న దశరథుడు రాముణ్ణి పిలిపించాడు. కాని ఆ చేదు నిజాన్ని చెప్పే ధైర్యం ఆ తండ్రికి లేకపోయింది. అప్పుడు కైకేయే స్వయంగా తాను కోరిన ఆ 2 వరాల గురించి రాముడికి చెప్పింది. రాముడి స్పందన ఎలా ఉందో చూడండి. కోపం లేదు, వాదన లేదు, కనీసం ఎందుకు అని కూడా అడగలేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చిరునవ్వుతో వనవాసానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే రాముడికి తెలుసు, తండ్రి మాట నిలబెట్టడం ఒక కొడుకుగా తన పరమధర్మమని. అదే పితృవాక్య పరిపాలన. సరే, రాముడు అంగీకరించటంతో అయోధ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది. ఎక్కడైతే సంబరాలు జరగాల్సున్నాయో అక్కడే కన్నీటి వీడుకోలకు రంగం సిద్ధమైంది. అయితే ఈ కష్టంలో రాముడు ఒంటరిగా వెళ్లలేదు. భర్తతో పాటే తన ప్రయాణమని సీతాదేవి, అన్నయ్య సేవ తప్ప తనకు మరో లోకం లేదని లక్ష్మణుడు, ఇద్దరూ ఆయనతో పాటు వనవాసానికి బయల్దేరారు. ఇది కేవలం బాధ్యత కాదు, అంతులేని ప్రేమ, త్యాగం. వాళ్లు ముగ్గురూ అడవులకు బయల్దేరగానే కొన్ని గంటల క్రితం పండుగ చేసుకుంటున్న అయోధ్యనగరం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆనందం కాస్త ఆర్తనాదాలుగా మారిపోయింది. చూసారా, కథ మళ్లీ మొదటికే వచ్చింది. కాని ఈసారి భావోద్వేగాలు పూర్తిగా తలకిందులయ్యాయి.
ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఒక వాగ్దానం, ఒక దాసి అసూయ, ఒక రాణి కోరిక, ఈ మూడు కలిసి ఒక రాజ్యం గమనాన్ని ఎలా మార్చేశాయో కలా? మన జీవితంలో మనం పలికే మాటలు, తీసుకునే నిర్ణయాలు ఎంత శక్తివంతమైనవో ఈ కథ మనందరికీ గుర్తుచేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.